హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు చిక్కీ వ్లాగ్స్. అయితే ఇంత గజిబిజిగా ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ తిరిగి రాకపోతే ఎలా? సో నేను అండ్ మా తోటికోడలు అండ్ మా మరిది అండ్ భాస్కర్ నలుగురం కలిసి అయితే హైదరాబాద్కి అయితే బయలుదేరాము. అట్లా ఊరికే తిరిగేసి వద్దాము అని చెప్పేసి. సో లైక్ ఆ డేట్ అనుకోండి ఆర్ ఔటింగ్ అనుకోండి. సో అలా ఊరికే అయితే వెళ్ళేసి వద్దాం అనుకున్నాం. మాతో పాటు ఈ బుజ్జి పాపను కూడా తీసుకెళ్ళాము. అండ్ ఆల్సో డాడీ తన కోసం కొన్ని బట్టలు తీసుకొచ్చి ఉండే, బట్ చాలా చిన్నగా అయిపోయినాయి. సో అవి కనీసం ఎక్స్టెండ్ చేసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళాము వెస్ట్ సైడ్లో. సో ఈరోజు నా అవుట్ఫిట్ ఇదే ఉండే. సో నచ్చితే కమెంట్ చేయండి గైస్. అండ్ ఆల్సో చూస్తున్నాము తనకి కొంచెం ఎక్కువ డేస్ వచ్చేలా డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి. చాలా చిన్నగా అయిపోతున్నాయి వెంటనే. మేము లిటరల్లీ ఇప్పుడు తనకి 5th మంత్ అయితే 9 to 12 months డ్రెస్సెస్ తీసుకుంటున్నాము. అసలు అన్నీ చిన్నగా అయిపోతున్నాయి, ఎంత పెద్దవి తీసుకున్నా చిన్నగా అయిపోతున్నాయి. మీకు కూడా అలా అవుతుందా కమెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్ ట్రై చేద్దామని చెప్పి చూస్తే దానికి చాలా పెద్దగా అయిపోయింది, లిటరల్లీ ఫేస్ మూసుకుపోయింది. సో ఎక్స్చేంజ్ కాబట్టి అదే మనీలో మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి. సో ఎక్స్ట్రా అయితే కట్టలేము కదా, సో అందులోనే తీసేసుకున్నాము. అండ్ బిల్లింగ్ సెక్షన్ భాస్కర్ అయితే చూసుకున్నాడు. సో నేను ఇక్కడ వెస్ట్ సైడ్లో ఇంటీరియర్ ఇంట్లో కోసం హోమ్ డెకర్ కోసం అయితే చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ వెళ్తే కన్నా చూడండి. ఇది వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది వెస్ట్ సైడ్ స్టోర్. రీసెంట్లీ అంటే 2-3 years అయింది ఇది వచ్చి, ఇది పడి. చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి వెళ్ళి కొనండి. ఇంట్లో కోసం కానీ ఇప్పుడు ఇలా యూట్యూబ్ చేసే వాళ్ళకి కానీ ఇంట్లో ఇంటీరియర్ కోసం చాలా బాగుంటుంది. క్యాండిల్స్ కానీ యుటెన్సిల్స్ కానీ ఇంట్లో కిచెన్ టూల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ దెన్ షాపింగ్ అయిపోయాక పాప షాపింగ్ అయిపోయాక కిందికైతే వెళ్ళాము. సో వెస్ట్ సైడ్ వచ్చాక మా షాపింగ్ చేయకపోతే ఎట్లా? సో షాపింగ్ అయితే చేయలే, బట్ జస్ట్ విండో షాపింగ్ చూద్దామని చెప్పేసి వెళ్ళి చూశాను కలెక్షన్ ఎట్లుంది ఏంటి అని. చాలా బాగుండే, తీసుకోవాలనిపించింది బట్ తీసుకోలేదు. సో డాడీతో ఎప్పుడైనా వస్తా అని చెప్పేసి అనుకున్నాను, బట్ చూడండి ఎంత బాగుండేనో కలెక్షన్. నేను ఇప్పుడు ఒక టాప్ చూస్తాను చూడండి. క్రిస్మస్ అంటే ఆ టైంకి వెళ్ళాం కదా, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి న్యూ ఇయర్ క్రిస్మస్ ఆ టైంకి సంబంధించే ఉండే కలెక్షన్. చాలా బాగుండే, వెరైటీస్ అయితే చాలా బాగుండే. అండ్ ఇక్కడ మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, ఊరికే మిర్రర్ కనిపించింది కదా అని తీస్తున్నాను, ఇగ్నోర్ చేయండి. అండ్ ఇదే టాప్ గైస్ నాకు చాలా నచ్చింది. వెల్వెట్ క్లాత్ ఉండే, చాలా పార్టీ వేర్. న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ ఇలా డేట్కి వెళ్ళిన క్యాండిల్ నైట్ డిన్నర్ ఇలా చాలా బాగుంటుంది. సో తీసుకుందాం అనుకున్నాను బట్ తీసుకోలేదు, జస్ట్ అలా చూసి వెళ్ళిపోయాను. 1 piece అది చాలా బాగుండే. సో అంతా అయిపోయాక కిస్మత్కి అయితే వెళ్ళాము. ఇది చైతన్యపూరిలో ఉంటుంది, జైల్ మండి. సో మొత్తం జైలు ఉన్నట్టు ఉంటుంది లోపల. నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక తిన్నదే నేను మండి, మళ్ళీ అసలు తినలేదు. సో మండి తిందామని అయితే వెళ్ళాము.
ఇది చాలా ఫేమస్ కదా, ఎక్కడ చూసినా రీల్స్లో చూసినా ఎక్కడ చూసినా కిస్మత్ బండి కిస్మత్ మండి అని అంటుండే. నా పెళ్ళి తర్వాత నుండి అవే చూస్తున్నాను, బట్ అసలు వెళ్ళిందే లేదు. సో వెళ్దాం 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 అని చెప్పైతే భాస్కర్ని గుంజుకెళ్ళాము. లోపలైతే ఇలా టెంట్ వేసి ఉండే. సో ఇంకో సైడ్ అయితే ఇలా ఉందన్నట్టు జైల్ సెక్షన్ లాగా. సో 2 సైడ్స్ మనకు ఎంతమంది ఉన్నారు ఏంటి అని చూసి మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ అయితే ఇస్తారు. స్పెషల్ మనీ అయితే ఏముండదు. అండ్ అందరు ఇక్కడే వచ్చి ఫొటోస్ తీసుకొని థంబ్నెయిల్స్ పెడుతుంటారు. సో మా థంబ్నెయిల్ కూడా అక్కడే ఉంటుంది, చూడండి. అండ్ ఇది వచ్చేసి లిటరల్లీ 10 మెంబర్స్ సరిపోయేలా ఉంటుంది లోపల టెంట్లో. ఇట్ డిపెండ్స్ ఆన్ 4 మెంబర్స్ అయితే 4 మెంబర్స్కి, 2 మెంబర్స్కి కూడా ఉంది. సో లిటరల్లీ 10-15 మెంబర్స్ కూడా కూర్చొని తినేలాగా ఉందన్నట్టు ప్లేస్. చాలా బాగుంది. అండ్ ఇంకా చాలా క్యూ ఉండే, చాలాసేపు వెయిటింగ్ ఉండే గైస్. లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసాం మేము. చాలా మంది ఉండే. సో అంతసేపు వెయిట్ చేశాక ఇటు సైడ్ అయితే ఇచ్చారు మాకు. సో ఈ సైడ్ కావాలి అంటే ఈ సైడ్ ఇచ్చారు. సో మేము ఇంకా మెనూ తెచ్చి చెప్తుంటే మేము అడుగుతున్నాము ఎలా ఉంటుంది ఏంటి అని. సో మామూలు బేసిక్ ప్లేట్ అయితే చెప్పాము, 4 మెంబర్స్కి ఒక ప్లేట్ అయితే చెప్పాము. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? సో ఇక్కడైతే 4 మెంబర్స్కి ఛాలెంజ్ పెట్టుకుందాం, ఎవరు ఫస్ట్ తింటారు, ఎవరు కడుపు ఫస్ట్ నిండిపోతుందని చెప్పేసి అనుకొని అయితే స్టార్ట్ చేసాము. సో లెట్స్ డిగ్ ఇన్ టు ద ప్లేట్. చిన్నప్పుడు టీవీలలో మూవీస్లో ఇలా డైనింగ్ టేబుల్ పైన ఇంత పెద్ద చికెన్ పీసెస్ ఉంటుంది కదా, అవి ఎప్పటి నుండో అట్లా తినాలి అని అనుకుంటుండే చిన్నప్పుడు. మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా? కామెంట్ చేయండి. ఇప్పుడైతే తింటున్నాం, కానీ చిన్నప్పుడు ఇలా తినకపోతుండే అసలు. ఏదో మూవీస్లో చూడడము, మూవీస్లో చూసి తిందామని అనుకోవడం తప్ప. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే దివ్య కడుపు నిండిపోయింది. సో దివ్య లాస్ట్, అండ్ తర్వాత విజయ్, తర్వాత భాస్కర్, నెక్స్ట్ నేను. ఇక్కడ కూడా అదే డిస్కషన్ జరుగుతుంది. సో నాకేం సరిపోతుంది గైస్, నాకు మండి కంటే కూడా బిర్యానీనే చాలా నచ్చుతుంది. మండి ఓకే అంతేమనిపించలేదు. సో ప్లేట్ అయితే లాస్ట్కి ఫినిష్ అయితే చేసేసాము. ఇక్కడ అదే డిస్కషన్ గైస్, నాకు ఇంకా కావాలి అని చెప్పేసి, నాకు ఇంకా సరిపోలేదు అని చెప్పేసి నవ్వుకుంటున్నాము. సో తిన్నం అయిపోయాక ఇలా సోంపు ఎవరైనా దాచిపెట్టుకుంటారా గైస్? మా మమ్మీ కానీ ఎవరైనా ఇక్కడ దివ్య చేస్తున్నట్టే. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళిన టిష్యూస్ అండ్ అందులో సోంపు అవన్నీ దాపెట్టుకుంటారు. సో మీరు అలా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నా సింగింగ్ చూసి భయపడకండి గైస్, ఇగ్నోర్ చేయండి. అలా సాంగ్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ పాపని ఫీడ్ చేసేసి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము.
సో అలా అయిపోయింది గైస్. అయిపోయినాక ఇంకా బయటకు వెళ్దాము అని చెప్పేసి ఎటు వెళ్దాము అంటే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్ అటు సైడ్ వెళ్దామని చెప్పి అనుకున్నాము. యాక్చువల్లీ డిఎల్ఎఫ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అది నైట్ టైం కాబట్టి చూద్దాం, వెళ్ళేదైతే వెళ్దాం అనుకున్నాం. సో దారిలో చూడండి గైస్, మన హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది అంటే చాలా చాలా డెవలప్ అయింది అసలు. ఇది వచ్చేసి సెక్రటేరియట్, ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా 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 బాగుంది వ్యూ అయితే. లిటరల్లీ ఈ మధ్య మూవీస్లో చూస్తే ఈ ప్లేస్లో చాలా మూవీస్ తీశారు. అండ్ ఇది భగవంత్ కేసరి మూవీ అయితే ఇక్కడ ఆ మూవీలో ఈ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఒకవేళ చూస్తే, ఒక సాంగ్లో చాలా చాలా బాగా చూపించారు వ్యూ కానీ, ఇక్కడ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంది అసలు. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ గైస్, ఎంత బాగుంది చూడండి. సో ఫైనల్గా ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం, అలా ఉట్టిగా తిరిగేసి వద్దామని. సో నేను ఎప్పుడూ నా 5th or 6th క్లాస్లో వెళ్ళాను గైస్, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడము. దివ్య, భాస్కర్ వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళలేదంట. సో చూసి వద్దామని చెప్పేసి వెళ్ళాము. ఏదైనా చేంజ్ ఉందా లేదా చూద్దామని చెప్పేసి అంటున్నాను. ఈ పిల్ల చాలా జోక్స్ చేస్తుంది. మమ్మీ మేము ఎన్టీఆర్ గార్డెన్స్ వచ్చినామంటే తను వచ్చేసి డాడీ అని అంటుంది. సో అలా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. దారిలో ఇక్కడ స్కెచ్తోని ఇలా స్కెచ్ అయితే చేస్తున్నారు. మనం కూర్చుంటే మన ఫోటో ఇచ్చినా కూడా వాళ్ళు చేసిస్తారంట. సో దే కాస్టెడ్ ఒక్క మనిషికి 1000 రూపీస్. కనీసం పాపదైనా తెప్పిద్దామంటే చూడండి గైస్, పిసినారి హస్బెండ్ ఎలా వెళ్ళిపోతున్నాడో. ఇంకా నేను తిట్టుకుంటే వెనక నుండి వచ్చేసాను. మీరైతే తీపిస్తారా అలా? నాకు చాలా ఇంట్రెస్ట్, ఎప్పటి నుండో తీపియాలి అని చెప్పేసి, స్కెచ్ చేపియాలి అనేసి చాలా ఉండే. సో ఫ్యామిలీ ఎప్పటికైనా తీపియాలి, చూడాలి. అండ్ అలా అక్కడ ఉన్న రింగ్స్ అవి ఇవి చూశాక అక్కడ ఎవరో టీవీ ఛానల్ వాళ్ళు మాట్లాడండి అని చెప్పేసి ఇక్కడ డెవలప్మెంట్ గురించి అడిగారు. సో నేనైతే మన హైదరాబాద్లో ఎంత డెవలప్మెంట్ అయిందో చెప్పాను వాళ్ళకి. సో ఇట్స్ ఆల్ అబౌట్ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. నాకైతే చాలా నచ్చింది, మీకు ఎలా నచ్చిందో లేదో తెలియదు కానీ నేనైతే కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ అండ్ కేటీఆర్ చేసిన ఐటీ కంపెనీస్ గురించి కానీ చాలా చెప్పాను. దే డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. అసలు ఈ 10 yearsలో చాలా 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 చేంజ్ అయింది తెలంగాణ. మీరేమంటారు? చేంజ్ అయిందంటారా, అవ్వలేదంటారా? जॉब्स नहीं निकाले जैसे कि मैडम बता रही हैं। हाँ मैडम, आपका नाम फर्स्ट आपका नाम बताइए। मोनिका कहाँ से? సో అలా మాట్లాడేశాక ఇక్కడ విజయ్ ఉండి దివ్యని ప్రపోజ్ అయితే చేస్తున్నాడు. సో ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాము ఎన్టీఆర్ గార్డెన్స్లో. ఇక్కడ దివ్య కొంచెం కాలు స్లిప్ అయితేనే విజయ్ ఉరుక్కుంటూ వచ్చాడు. వాళ్ళ లవ్ చూసి నవ్వుకుంటున్నాను నేను. అండ్ భాస్కర్ చూపిస్తాను, చూడు వాళ్ళు ఎట్లున్నారో చూడు అని చెప్పేసి. అండ్ దెన్ అక్కడ వచ్చేసి సెక్రటేరియట్ ఉంది. చాలా మంచి వ్యూ ఉండే, ఎన్టీఆర్ గార్డెన్స్ నుండి సెక్రటేరియట్ కనిపిస్తుంది. చాలా మంచి వ్యూ ఉండే.
దెర్ ఈస్ నో చేంజ్ గైస్, సేమ్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. బట్ ఒక్కటే చేంజ్, ఇది అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, అది వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్కి ఉండే. సో దాని వ్యూ కూడా చాలా బాగుండే. సో అదే గైస్ అంబేద్కర్ స్టాచ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి పంపి జంపింగ్ అంటారు కదా, అది చూసాము. అండ్ కొన్ని అక్వేరియం అది ఇది అని చెప్పేసి 50 రూపీస్ ఒక పర్ హెడ్ ఛార్జ్ చేశారు. బట్ అస్సలు బాగాలేకుండే, అసలు వేస్ట్ అనిపించింది, 200 వేస్ట్ అనిపించింది. అండ్ ఈ వ్యూ చూడండి ఎంత బాగా అనిపించిందో నాకు. ఇంకా నైట్ టైం అయితే చాలా చాలా మంచి లుక్ ఉంటుంది. సెక్రటరియట్ కానీ, ఈ నెక్లెస్ రోడ్ కానీ, ట్యాంక్ బండ్ లుక్ చాలా చాలా బాగుంటుంది నైట్ టైమ్, ఆ లైటింగ్ అదంతా. అండ్ బయటకు వచ్చాక భాస్కర్ ఐస్ క్రీమ్ అయితే కొనిపించారు మాకు. తింటూ అయిపోగొట్టేసాము. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం. సో డాడీ కాల్ చేసి కలుద్దాం రండి అని చెప్పారు. సో యాక్చువల్లీ దారిలో వెళ్తుండగానే మా టైర్ వచ్చేసి పంచర్ అయిపోయింది. సో మళ్ళీ స్టెప్ని మార్చి అలా 1 అవర్ అయిపోయింది. అప్పటికి ఈవినింగ్ 7:30 అలా అయింది. సో డాడీ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో కలుద్దామంటే దిల్సుఖ్ నగర్ అయితే స్టార్ట్ అయ్యాము. సో అలా నెక్లెస్ రోడ్ నుండి బయటకైతే వెళ్తున్నాము. బయటికి వెళ్తుండగానే పంచర్ అయింది. సో మధ్యలో ట్యాంక్ బండ్ దగ్గర స్టెప్ని మార్చుకున్నాము. అండ్ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము ట్యాంక్ బండ్ దగ్గర. అండ్ దెన్ తర్వాత మేము దిల్సుఖ్ నగర్ అయితే వెళ్ళాము. అండ్ చూడండి నైట్ టైం అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది, లుక్ చాలా బాగుంది. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here. ఇక్కడ ఒక రీల్ పోస్ట్ చేశాను, చూడండి గైస్. చూడకపోతే చాలా చాలా బాగుండే, చల్లగా మంచిగా ఉండే. పాప అప్పటికి పడుకుంది. అండ్ చూడండి గైస్ ఎంత బాగుందో లుక్. Just laugh it off and I'm sick and I don't know why. Do you remember that night we met? ఇదేంటో నాకు అర్థం కాలేదు గైస్, ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇంకా డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము షాపింగ్ మాల్లో. రండి షాపింగ్ చేపిస్తాను అన్నప్రాసనకి అని చెప్పేసి పిలిచారు డాడీ. సో ఇక్కడైతే మేము వెళ్ళే ముందే మా మామయ్య కోసం, అంటే భాస్కర్ వాళ్ళ డాడీ కోసం అయితే డాడీ షాపింగ్ చేస్తుండే. అండ్ అప్పటికి నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే గైస్, అసలు లిటరల్లీ ఒక 5% ఏమో ఉండే. సో ఎప్పుడు వ్లాగ్ ఎండ్ అయిపోతుందో తెలియదని అక్కడ చెప్తున్నాను నేను. Thought you looked so fine. Guess we are. అండ్ ఇక్కడ పాప కోసం అయితే డ్రెస్ చూస్తున్నాము. తనకి అప్పుడు సరిపోయేలాగా తీసుకుందామని చెప్పేసి డాడీ, బట్ భాస్కర్ వచ్చేసి చూస్తున్నాడు కదా అన్నీ చిన్నగా అయిపోతున్నాయి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకుందామని చెప్పేసి చాలా చూసాము. తన షాపింగ్కే చాలా టైం అయిపోయింది అసలు. సో నిద్ర నుండి లేచింది కదా, అలా షాక్ అయి చూస్తుంది. అండ్ తన కోసం కొన్ని క్యాప్స్ అండ్ షూస్, మళ్ళీ కొన్ని బట్టలు తీసుకున్నాము. అండ్ తర్వాత వచ్చేసి భాస్కర్ షాపింగ్, భాస్కర్ తర్వాత నాది దివ్యది షాపింగ్ అయింది. సో అందరం బట్టలు కొనుక్కొని అయితే డిన్నర్కి అయితే వెళ్ళాము. To agree to disagree for this one last time.
city సో చాలా లేట్ అయింది. లిటరల్లీ మేము 10 o'clock అలా డిన్నర్కి వెళ్ళాం గైస్. చాలా లేట్ అయిపోయింది. where that day when we did not exchange ఇది వచ్చేసి కొత్తపేట బార్బిక్యూ నేషన్ చూసారా? ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళండి. నాకు అక్కడ చాలా నచ్చింది. నా బ్రైడ్ టు బీ మా అన్నయ్య వాళ్ళు అక్కడే చేశారు. అండ్ ఇది వచ్చేసి బ్లూ ఫాక్స్. అక్కడ కూడా చాలా మంచి ఫుడ్ ఉంటుంది గైస్. వెళ్ళకపోతే వెళ్ళి ట్రై చేయండి. అండ్ అలా అప్పటికి మ్యాచ్ నడుస్తుండే, అందరు మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్, ఫ్రైడ్ లెగ్ పీసెస్ అయితే ఆర్డర్ చేశారు డాడీ. అయితే తనకి ఎప్పుడు ప్లేట్లో పెడుతుందా అని దివ్య ఒకటే చూస్తుంది ఆతృతగా, అందుకే నవ్వుతున్నాము. అండ్ నిజంగా చెప్తున్నాను, లెగ్ పీసెస్ అయితే చాలా బాగుండే, జ్యూసీగా. నేను ఆ రోజు 3 లెగ్ పీసెస్ తినేసాను. hellos. I wasn't looking out for you. చూడండి ఎంత టెండర్గా, చాలా జ్యూసీగా, చాలా బాగుండే. అండ్ దెన్ తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. సో అందరైతే మంచిగా తిన్నారు. నేను మధ్యలో పాపలు వేసేసరికి ఫీడ్ చేసి సరిగా తినలేకపోయాను. బట్ మటన్ బిర్యానీ కూడా చాలా బాగుండే. సో ఇంకా నా ఫోన్లో ఛార్జ్ కూడా లేదు. సో వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను గైస్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Sorry, I'm so shallow.